సీఎం జగన్ చేసిన సర్వమత ప్రార్థనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు యాత్ర మొదలుపెట్టిన జగన్ రెడ్డి అంతకుముందు సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనం తీసుకునే సమయంలో చెప్పులు విడిచి వాటిపై నిలబడ్డారు. దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేద ఆశీర్వచనం తీసుకునే సమయంలో చెప్పులు తీసేయాలనే విషయం సీఎంకు తెలియదా అని కామెంట్స్ చేస్తున్నారు. సీఎం జగన్ సర్వమత ప్రార్థనల సమయంలో ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి వివాదాస్పదమవుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ నిన్న జరిగిన జగన్ పర్యటనకు సంబంధించి మేమంతా సిద్ధం అనే పర్యటనలో బస్సు యాత్ర కొనసాగింది. ఈ బస్సు యాత్ర ప్రారంభంలో ఫస్ట్ వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ లో ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించి ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ దశలో ఫస్ట్ వాళ్ళ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత సర్వమత పెద్దలు ఆడ మత గురువులంతా కూడా వాళ్ళ ప్రార్థనలు కూడా వేయారు. ఆ తర్వాత ఎందుకంటే క్రిస్టియన్ గాని హిందువులు గాని ముస్లింస్ ముగ్గురు వచ్చారు. ఈ పూజారులు హిందువుల పరంగా అయితే పూజారులు తీసుకుని వచ్చేటప్పుడు ఆయన ఒకసారిగా ఆయన సమాధి నుండి ఆయన వాళ్ళ తండ్రి సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత చెప్పులు వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చెప్పులు వేసుకుని వారు వేద పండితుల దీవెనలు తీసుకునేటప్పుడు తప్పకుండా హిందువుల సాంప్రదాయం ప్రకారం చెప్పులు అనేవి మన దగ్గరే ఉంచకూడదు. ఆ విషయం ఒక సీఎం గా ఉండి ఆయనకు తెలియలేదు అనేది ఒక వివాదాస్పదంగా కడప జిల్లాలో వివాదమైంది. ఈ విషయము చెప్పులు అట్లా వేద పండితులు ఆశీర్వదించేటప్పుడు చెప్పులు పక్కన వదిలి అదే చెప్పుల మీద మళ్ళీ నిలబడడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ఫోటోలో కరెక్ట్ గా ఆ చెప్పుల మీదే వదిలి పక్కన ఎక్కడో వదిలి ఈ వేద పండితుల దగ్గరికి రావాలి. వాళ్ళు దీవించేటప్పుడు ఆశీర్వాదం తీసుకునేటప్పుడు తప్పకుండా చెప్పు ఉండకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం. అయితే ఆ విషయం ఆయన సీఎం హోదాలో ఉండి ఎలా తెలియకపోయింది అనేది వివాదంగా అయితే మారింది. మొత్తం మీద అయితే ఈ టాపిక్ హాట్ టాపిక్ గా కడప జిల్లాలో డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ చెప్పులు అయితే చెప్పులు వదలకుండా వదిలి ఎక్కడో వదిలి రావాలి. అయితే ఆ చెప్పులు అదే ప్లేస్ లో వదిలి ఆ చెప్పుల పైనే నిలబడ్డాడు. ఆ నిలబడ్డం ఒక మన ఫోటోలు బాగా చూడొచ్చు. సో ఇదంతా కూడా ప్రస్తుతం ఈ చెప్పుల వివాదం అనేది కడప జిల్లా వివాదంగా మారింది. లక్ష్మీ